హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మీలో చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. అదేంటంటే నేను ఎప్పుడు కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు మగ్గం వర్క్ మెటీరియల్స్ కానీ లేదంటే స్టోన్ లేస్ కానీ లేస్లు కానీ అట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత నేను మీకు చూపించేదాన్ని కదా వీడియో షూట్ చేసి. సో అవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకునే షాప్ ఇదే అన్నమాట. రాజమండ్రిలో పెద్ద బజార్లో ఉంటుందండి. ఇది హోల్సేల్ షాప్ అన్నమాట. సో ఈ షాప్లో మనకి మగ్గం వర్క్ కానీ టైలరింగ్ మెటీరియల్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ ఆల్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ ఐటమ్స్, మనకి హిప్ బెల్ట్స్, అలాగే ఇంకా ఇదేంటి ఇప్పుడు కొత్తగా క్లాత్స్ మెటీరియల్స్ కూడా పెట్టారు. మనకి మంచి ఫ్యాబ్రిక్, అదే డిజైనర్ ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ వస్తాయి కదా, ఆర్గాన్జా, ఇంకా సాటిన్, ఇప్పుడు మనకి బ్లౌజ్ పీసెస్ కోసం తీసుకుంటూ ఉంటాం కదా తానుల్లోనివి, అలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అన్నీ ఒకటే షాప్లో దొరుకుతాయి అన్నమాట. సో మేబీ టైలరింగ్కి కానీ బాగా బొటిక్స్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అండి. మనం బల్క్గా తీసుకుంటే కనుక చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే కొన్ని షాపింగ్ చేశాను అనమాట. నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి అవసరమైనవి ఇక్కడే తీసుకుంటాను నేను. సో అందుకే ఈసారి మీకు కూడా యూజ్ అవుతుందని ఇప్పుడు చూపిస్తున్నాను. నేను ఈ షాప్ ఎక్కడుంది, డీటెయిల్స్ అండ్ విజిటింగ్ కార్డ్ అంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ప్రైసెస్ గురించి మాత్రం నన్ను అడగద్దు, ఎందుకంటే అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అని నాకు చాలా ఐటమ్స్ చూపించారు, హ్యాంగింగ్స్ లాంటివి. సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట. సో అవి మీకు ఏదైనా నచ్చితే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, సరేనా? సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను అనేది చూపించాను కదా. నేను అయితే నార్మల్గా తీసుకుంటున్నా, ఊరికి చూపించాను అట్లా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓన్లీ మనకి మెటీరియల్స్, హ్యాంగింగ్స్, కుందన్స్ అవే కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ ఒక్కటే కాదండి, మళ్ళీ ఇందులో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదండి కుందన్స్, చిన్న సైజు దగ్గర నుంచి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఉన్నాయి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్, కుందన్స్. హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కర్లేదు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా ఇంకా తీయడానికి నాకు టైం లేక నేను చూపించలేకపోయాను, తీసుకోలేకపోయాను. కానీ చాలా అండి, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. చిన్న సైజ్ దగ్గర నుంచి మనకి లెహంగాస్కి యూజ్ చేసే హ్యాంగింగ్స్ వరకు కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అసలు ఒకటి లేదు అని లేకుండా అన్నీ ఉంటాయండి. ఇది ఓన్లీ కింద అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. వీళ్ళకి పైన కూడా ఉంటుంది స్టాక్ అనేది. ఇక్కడ మీకు వీడియో చూస్తున్నప్పుడు అనిపించవచ్చు అవి హ్యాంగింగ్స్ చూపిస్తూ ప్రైస్ చెప్పచ్చు కదా అనేసి, బట్ ఏంటంటే ఆయన చాలా చూపించారు. అండ్ అందులోనూ మాస్క్ పెట్టుకోవడం వల్ల నాకు సరిగా వినిపించలేదు కొన్ని అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి క్లాత్ హ్యాంగింగ్స్, ఇలాగ మోడల్స్. ఇవేంటంటే అన్నీ ఇట్లా బల్క్గానే తీసుకోవాలండి, సింగిల్గా జత కింద ఇవ్వరనమాట. ఇది హోల్సేల్ షాపు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట. ఇది అయితే ఏంటంటే మనం తాళాలు గుత్తి వచ్చేది కదా అట్లా ఉంది అది. అండ్ ఇది చూసారా హ్యాంగింగ్స్ అనేవి, ఇవి అసలు ఎంత బాగున్నాయంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టాక్ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకుంటే ఇవి ఏమి లేవు అసలు, నార్మల్ హ్యాంగింగ్స్ ఉండేవి. ఎప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటానని చెప్పాను కదండి. సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అనమాట. ఇక్కడ మీకు బల్క్గా చూపిస్తున్నారు కదా, సో ఇలానే తీసుకోవాలన్నమాట. సో అవి వచ్చేసి ఎగ్జాంపుల్ మనకు ఒక 250-350 ఉంటాయి మొత్తం, అన్ని 12 పీసెస్ ఏమో ఉంటాయి. మనకి నాట్ ఓన్లీ ఇన్ గోల్డ్ అండి, ఇలా సిల్వర్లో కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా సిల్వర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా నార్మల్ హ్యాంగింగ్స్. ఓకే, మగ్గంతో చేసినవి మొత్తం ఫుల్. ఎంత ఇది? పేర్ 160.
సో చూసారు కదండి, మగ్గం వర్క్తో చేసిన హ్యాంగింగ్స్ కూడా అనమాట ఇవి. ఇందులో కూడా మనకి కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పటివరకు హ్యాంగింగ్స్ చూపించాను కదండి, అవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి. మీకు కావాలనుకుంటే కనుక ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇవి ఏంటంటే హిప్ బెల్ట్స్ అనమాట. ఇది వచ్చేసి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసి 6 ఉంటాయి అన్నమాట. ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇందులో మనకి 2 హిప్ బెల్ట్స్ మాత్రం గోల్డ్లో ఉంటాయి, మిగిలినవి కొంచెం మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఈ బాక్స్ తోటే తీసుకోవాలండి, విడిగా అయితే వీళ్ళు సేల్ చేయరు. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్ జడ అనమాట. జస్ట్ మనం అది చూస్తున్నారు కదా ఎలా ఉందో, అది ఓపెన్ చేసుకుంటే మనకు అక్కడ తాళ్ళు ఉంటాయి కదా, సో అది మన జడ అంత పొడుగు కూడా చక్కగా జడకి టై చేసేసుకోవాలంతే. అండ్ ఇందులో కూడా మనకి చాలా హెవీ వర్క్ చేసినవి ఉంటాయి, లేదా కొంచెం సింపుల్ వర్క్లో ఉన్నవి కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 3 పీస్ తీసుకోవాలనుకుంటా. ఎస్, 3 పీస్ మినిమం 3 పీస్ తీసుకోవాలి సెట్ లాగా. అండ్ ఇంకొకటి చూపిస్తున్నా చూడండి, ఇది కొంచెం ఎక్కువ వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అంతేనండి. మనకి ఏంటంటే హెవీ వర్క్ ఉన్నవి ఒక సెట్ లాగా, కొంచెం మీడియం వర్క్ ఉన్నవి ఒక సెట్ లాగా ఉంటాయి. వాటి వర్క్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఇవి మాత్రం మినిమం 3 అనేది ఉంటుందన్నమాట, తీసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ నేను తీసుకుని చూపిస్తున్నాను కదా, అవి ఏంటంటే అవి ఇంకొక టైప్ అనమాట. ఇవి కూడా అంతే, మినిమం 3 అట్లా తీసుకోవాలి. మనకి వచ్చేసి కాస్ట్ వచ్చేసి 450నో 350నో పడుతుంది అనమాట. బట్ ఇవి మనకు హోల్సేల్గా తీసుకుని రిటైల్గా సేల్ చేస్తే మాత్రం చాలా వరకు మనకి మార్జిన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇందాక నేను చూపించాను కదా హ్యాంగింగ్స్ అండి, హ్యాంగింగ్స్ అయితే అసలు చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. అసలు మనం తీసుకున్న దానికి మనం సేల్ చేయాలనుకుంటే, రీసేల్ చేయాలనుకుంటే దానికి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. అంత చక్కగా మంచిగా మార్జిన్ వేసుకోవచ్చు. అండ్ చాలా వరకు కూడా మనకి రిటైలర్స్ అందరూ కూడా ఇక్కడే షాప్లో తీసుకుంటూ ఉంటారు. సో అందుకే నేను ఇక్కడ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి జర్దోజీ అనమాట. జర్దోజీలో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఇది కొంచెం ఎక్కువ మనకి ఎల్లోయిష్ గోల్డ్లా కనిపిస్తుంది, చాలా దగ్గరగా ఉంది, కొంచెం చిన్న సైజ్ అనమాట, అంటే కాస్త వెడల్పు తక్కువ ఉంటుంది. ఇలాగ చూస్తున్నారు కదా, సెట్ లాగే ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఏంటంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా బ్లౌజ్కి హ్యాండ్స్కి చుట్టూ ఇలా బాల్స్ వేసి స్టిచ్ చేస్తున్నారు కదా, అవన్నమాట. ఇదేంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అవి తయారు చేస్తూ ఉంటారు కదండి, సో దాని మీద అంటించే కుందన్స్ లాంటివి. ఇది శాంపిల్ పీస్ అనమాట. అంటే జస్ట్ సింపుల్గా చేసేవి ఫస్ట్ తీసుకుని చూస్తారు, ఆ ప్యాకెట్లు ఇవ్వరు, మొత్తం అట్ట తీసుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా మనకి బ్యాంగిల్స్కి మోటివ్స్ ఇంకా బ్లౌజెస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో వీళ్ళ దగ్గర ఏమంటే ఇలా క్లాత్ టైప్ లేసులు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్కి యూజ్ చేసే బాబిన్స్ అనమాట. ఇవి వచ్చే ప్యాకెట్స్ 1/2 kg ప్యాకెట్, కేజీ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ గురించి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవి వాటికి సంబంధించినవి అనమాట, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బాబిన్స్ అనమాట. అండ్ ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండి. వీళ్ళ షాప్ ఎక్కడంటే మనకి పెద్ద బజార్, అంటే రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. పెద్ద బజార్ అంటే అందరికీ తెలుసు కదా, అక్కడ ఫుల్ మార్కెట్ మామూలుగా ఉండదు. సో అక్కడ గంటాలమ్మ టెంపుల్ చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. గంటాలమ్మ టెంపుల్ ఉంటుంది, సో దాని పక్కనే సెకండ్ షాప్ అనమాట. అక్కడ మనకి విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నాను, అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఐడియా వస్తుంది. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.